హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుడ్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి యమ్మీగా, అసలు మాకే తెలీదు ఇంత టేస్ట్గా వస్తుందని. సో చేసేసాం. చాలా అంటే చాలా బాగుంది. అదేంటి అని చూస్తున్నారా? చక్కగా రంజాన్ సీజన్ వచ్చేసింది కదా. మాకైతే ముస్లిం ఫ్రెండ్స్ అయితే ఎవ్వరూ లేరు. మేము డిగ్రీ చదివేటప్పుడు ఉంది, కానీ తనకైతే ఇప్పుడైతే మ్యారేజ్ అయిపోయింది. సో ముస్లిం ఫ్రెండ్స్ లేకపోతే ఏంటి, మనం హలీం తినాలి కదా. సో బయట కొనుక్కొని అంతంత కాస్ట్ పెట్టాలంటే ఇంట్లో అందరూ తినలేరు. ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేస్తే అయిపోతుంది అనేసి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న ధాన్యాలు మొత్తం ఒక గిన్నెలో అయితే పోసేసుకొని అవి పక్కన పెట్టి నానబెట్టినాం అనమాట. దీనికోసం ముఖ్యంగా నెయ్యి అనేది చాలా పడుతుంది. సో నెయ్యి సూపర్ టేస్ట్ ఇస్తుంది. నెయ్యిలో మంచిగా డ్రై ఫ్రూట్స్ అనేది ఫస్ట్ వేపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని చక్కగా మారినేట్ చేయండి. మారినివ్వడం అంటే బ్రౌన్ ఆనియన్స్ అంటారు కదా, అలా మొత్తం మంచిగా వాటిని అలా చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఈ బ్రౌన్ ఆనియన్స్ అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఇస్తుంది. హలీంకి మెయిన్ అనమాట. సో ఇప్పుడు బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అదే నెయ్యిలో కొద్దిగా బిర్యానీ సామాన్లు వేసేసిన తర్వాత మనం ముందుగా కడుక్కొని నీట్గా పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే వేసేసుకోవాలి. చికెను అసలు చూసారా, మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు ఒక 2-3 మినిట్స్ అయినా ఖచ్చితంగా చికెన్ని ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే ఒక 2 పచ్చిమిర్చిని మధ్యలోకి అలా చీల్చేసి అందులో వేసేయండి. మంచిగా అది కూడా అటు ఇటు కలుపుకుంటూ తిప్పండి. చూసారా, అలా మగ్గుతూ ఉన్నప్పుడు ఇదైతే గసగసాలు, అల్లం పేస్టు అండ్ వేసి చేసింది. సూపర్ ఉంటుంది. అండ్ కొద్దిగంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వేయొద్దు, లైట్గా వేసుకుంటే ముక్కకి మంచిగా పడుతుంది. కొద్దిగంత కారం అలాగా వేసేసుకున్నాక ఇప్పుడు మన దగ్గర ఉన్న మసాలాలు కొద్దిగా 1 స్పూన్ వరకు అయితే మంచిగా యాడ్ చేసేసుకోవాలి. స్పైసెస్ ఇలా స్పైసెస్ యాడ్ చేస్తే ఆ ముక్కకి ఈ టైంలో మంచిగా పడుతుంది అనమాట. సో మీరు కూడా అలా వేసేయండి. ఇప్పుడు మనం ముందుగా మంచిగా చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇదే టైంలో వేసేస్తే చక్కగా ముక్కకు మొత్తం పడుతుంది అనమాట. అలా వేసుకొని కలుపుకోండి. దాని తర్వాత కొత్తిమీర, పుదీనానైతే ఒక 1/2 కప్ కట్ట వరకు అయితే తీసుకొని మంచిగా వేసుకొని వాటితో పాటు అలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ముక్కకి మంచిగా కారం, మసాలాలు అవన్నీ పట్టినాయి కదా, దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఆ పప్పులు మొత్తం అందులో వేసేసుకోవాలన్నమాట. చక్కగా వేసుకొని ఇవి అయితే బార్లీ గింజలు అనమాట. ఇవి కూడా ముందుగానే నానబెట్టుకున్నాం. అవి కూడా మంచిగా నానిన తర్వాత అందులో వేసేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ వేయొద్దు. ఒక 2 స్పూన్స్ ఆర్ 1 స్పూన్ అట్లా వేసుకోవాలి. మంచిగా అవన్నీ ఆ మసాలాలకు పట్టే విధంగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా అయితే కలుపుకొని 1 లీటర్ వరకు అయితే వాటర్ పోసేసుకొని కుక్కర్లో మంచిగా కూత పెట్టించేయడం అంతే. ఎంత కాదన్నా మనం ఇంట్లో చేసుకున్న దానికన్నా బయట చేసుకుని మస్తు టేస్ట్ ఉంటుంది కదా. వాళ్ళు అసలు ఏమేసి చేస్తారు కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఇంట్లో అందరికీ హైజీనిక్గా కావాలంటే మంచిగా ఈ విధంగా రాదు అనకుండా చక్కగా ఇంట్లో చేసేసుకుంటే అయిపోతుంది. చూసారా, ఒక 6-7 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా అయిపోతుంది. ఇప్పుడు పప్పు కూడా తీసుకొని దన అనుకుంటూ మొత్తం మెదిపేసుకొని మ్యాష్ చేసేసుకోవాలన్నమాట. చక్కగా అసలు ముక్క అనేది లేకుండా పీస్ అయిపోవాలి. పప్పు కూడా నలిగిపోవాలి. ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకున్నది మంచిగా అసలు వాటర్ అంతా ఫిల్ చేసుకునే విధంగా చూసారా, ఆ విధంగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఒక గడ్డ పెరుగు తీసుకొని ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇదైతే కాజు పేస్ట్ అనమాట. ముందుగా నానబెట్టుకొని మంచిగా మిక్సీ పట్టుకొని అందులో కలుపుకుందాం. ఇది మస్తు టేస్ట్ ఇస్తుంది, అలాగే థిక్నెస్ ఇస్తుంది. చూసారా, అసలు చేస్తుంటేనే స్మెల్ అయితే సూపర్ వచ్చింది. అంతే అండి, ఈజీగా అయితే హలీం రెడీ అయిపోతుంది. మనం ముందుగా చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా మంచిగా వేసుకొని మంచిగా ఆ డ్రై ఫ్రూట్స్ కూడా పైన జల్లేసుకుంటే ఇక సూపర్. ఇంటిల్లిపాది మొత్తం మంచిగా తినేసి ఎంజాయ్ చేయొచ్చు. బయట 1 కప్పు తినే కన్నా ఇట్లా చేసుకొని మంచిగా ఇంట్లో అందరు తింటే మస్తు ఉంటుంది కదా. లాస్ట్లో కొద్దిగంత లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కాకపోతే లెమన్ జ్యూస్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో యమ్మీగా అయితే మన హలీం అయితే ఇంట్లోనే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన సబ్స్క్రైబర్స్లో ఎంతమంది అయితే ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు కూడా హాయ్ అని మెసేజ్ చేయండి. అందరికీ ముందుగా హ్యాపీ రంజాన్. ఈ ఫెస్టివల్ని బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.